హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే స్పెషల్గా పచ్చడి అయితే చేయబోతున్నాము. మా అమ్మమ్మ అయితే చేసిద్దండి. ఎట్లా చేసిద్దని మీకు చూపిస్తాను. గోంగూర, ఎండుమిర్చి, పల్లీలు అవన్నీ వేసి చేసిద్ది అనమాట. కొత్తగా కొంతమందికి తెలిసి ఉండదు, భలే చేసిద్ది నాయనమ్మ అయితే. అందుకని చెప్పేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎండుమిర్చి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా గోంగూర అవన్నీ మొత్తం కట్ చేసి పెట్టేసాను ముందుగానే. ఎండుమిర్చి అనేది బౌల్లో తీసేసుకొని వాటికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. మా ఆయన వచ్చేసి చేనికి నీళ్ళు కట్టడం, అలానే క్యాంపింగ్స్ అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు. నాకేమో ఇవాళ కొంచెం హెల్త్ బాగోక అసలు ఆ వీడియోస్ అయిపోయినాయి అనమాట. నీరసంగా ఉండి ఇంకా తీరపోయాను. నాకు కూడా లేకపోతే ఇంకా డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని ఇక్కడికి వచ్చిన కాడ నుంచి. ఇంకా ఇంట్లో పని చేసుకోవటం చిక్కుదానికి బాగాలేదు కదా, ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం, సరిపోయింది. ఇంకా ఈరోజు అయితే ఇంకా మొదలు పెట్టేసాను అనమాట. ఎట్లా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. అమ్మమ్మే చేసిద్ది పచ్చడి కూడా పాతకాల పద్ధతిలో. ఏ విధంగా చేసిద్ది, ఎట్లా చేసిద్దని మీకైతే చూపిస్తానండి. మేము అసలు యాక్చువల్గా చిట్టుతది బాగున్నట్టయితే, రిపోర్ట్స్లో ఏమి రాకుండా ఉన్నట్టయితే కమ్మగా విజయవాడ వెళ్ళేవాళ్ళమే, పని చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇద్దరం. అనుకూలించలేదు పరిస్థితులు, అందుకే ఇంటికి వచ్చేసాం. ఫ్రిడ్జ్ దగ్గర మామూలు చల్లలేదు. అమ్మ 2 సరిపోతాయి టమాటాలు. టొమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకా ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయింది అనమాట. జీలకర్ర టమాటాలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మా చిట్టుతల్లేమో ఒకటే ఏడుస్తూ ఉందో పప్పు వంట చేసుకుంటే. అయితే అసలు మామూలుగా ఏది ఇదో పొద్దున్న లేచిన కానీ చూస్తున్నా, అసలు ఏడుస్తూనే ఉంది. నిద్రకు వచ్చి నేనైనా స్నానం చేయించాను, నిద్రపోతున్నాను. తీరా స్నానం చేయించిన చూడండి. హాయ్ 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 చెప్పమా. నిద్ర రావట్లేదు వీక్ష నీకు. ఏం పచ్చడి నీ స్టైల్లో? నా స్టైల్ ఏంది, వేరుశనగ గుండ్లు, ఎండుమిరగాయ, పచ్చి టమాటాలు, చిన్నెల్లిపాయ, జీలకర్ర, గోంగూర వేసి నూటి కమ్మ అసలు మా అమ్మమ్మ స్టైల్లో చూసేయండి, భలేగుండిద్ది. అప్పట్లో ఎట్లా అన్న చేసేది? ఎప్పుడేంది ఇప్పుడు కూడా అంతే. అప్పుడేంది ఇప్పుడేంది అంటే ఇప్పుడు కొంచెం చింతపండు కొద్దిగా గోంగూర టమాటా వేసుకుంటాం. చింతపండు కమ్మ ఉంటుంది, పొగలగా ఉండిద్ది అంట. వీక్షిక చూడండి. అయితే అమ్మమ్మ వంటలు భలేకుంటే మొన్న చింతకాయ పచ్చడి చేసింది. ఎడ చేసావా అమ్మ చెప్పు నోరతా? అసలు భలేగా ఉంది. నేను మధ్యలో అమ్మ వాళ్ళ ఇంటికాడ సిమెంట్ పనికి వెళ్తామంటే నీళ్ళు కట్టడానికి అని చెప్పేసి వచ్చాము. వచ్చినాక మేము వచ్చేలాగా చింతకాయ పచ్చడి తాలింపు వేసింది, అన్నం వండా. అసలు తింటుంటే మామూలుగా లేదు, కొంచెం స్పైసీగా పుల్లగా భలేగా ఉంది. కారం అంటే మామూలుగా తినడానికి, అదే దేంట్లో కన్నా తినడానికి వేడి వేడిగా చేసుకున్నాను. ఆ 2 కలిపావా? భలేగా ఉంది. అయితే నేనేం చేసినంటే ఎండుమిరగాయలు నూరి, ఎండుమిరగాయల చింతకాయ పచ్చడి కొద్దిగా పచ్చిమిరగాయలు వేసి తొక్కా. అందుకే బాగా అయ్యి ఉప్పు అవి కూడా వేస్తారు మీరు, కళ్ళు ఉప్పు, పచ్చలో ఉప్పు. అమ్మమ్మ భలే చేసి దాంట్లో చికెన్ కర్రీ అయినా కానీ మా పెళ్ళైన కొత్తలో భలే చేసింది అండి. అమ్మమ్మ గొత్తగా భలే చేసిద్ది. ఇప్పుడు వంటలు ఇప్పుడు అంతే, అప్పుడు వంటలు అప్పుడు అంతే అమ్మమ్మ. ఈ వంటలు ఎందుకు పోతాయి, ఎప్పుడు నా వంటలే వస్తాయి ఇప్పుడు కూడా అంతేనంటావా? మరి ఏంది మర్చిపోయానా? నువ్వు కాదు, మా నాయనమ్మ అయినా కానీ మా తాత చింతకాయ పచ్చడి తింటాడు అనేది, గుడ్డు కారం అవన్నీ చేసేది. ఇప్పుడు అవి ఏమి లేవుగా, కొంతమంది తెలియదుగా మాకు. ఆయే తగ్గింది మా నీకు? తగ్గిందా?
తగ్గిపోయిందా? నోరు తగ్గిందా విక్షి? చూడు మా అమ్మమ్మ, చూడు మే నువ్వా. ఏ పురుగులు బొర్రెలు పడతాయా? పడ. సరేనండి, ఇంకా అమ్మమ్మ అయితే పచ్చడి అవుతా ఉంది. వేడివేడిగా తింటే భలేగా ఉండిద్ది. నాయనమేమో ఇంకా మామూలుగా మనకెళ్ళి తెలుసు కదా, ముసలోళ్ళు దేనికి వెళ్తారు, మిరగాయలకే అనమాట. నాయనమ్మలైనా అమ్మమ్మలైనా ఎవరైనా కానీ. అంటే ఈ సంవత్సరం రేట్ అంతగా లేదు, తోటలు కూడా బాగోలేదు. ఎంతమంది మిరగాయలకి ఎట్లా అని మా నాయనమ్మ అడుగుతూ ఉందండి. అంటే 4-5 మాట్లాడుకునేది కదా, గోలుగా ఉందని ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను వాయిస్ అంతా కట్ చేసేసి అడుగుతా ఉంది కూలి ఎంత అయ్యి అని. ముఠా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటుంటే అమ్మమ్మ కూడా అయితే వింటా ఉందన్నమాట. ఇంకా మనం పచ్చడి ఎలా చేస్తామో చూద్దాం. మన అమ్మమ్మలు నాయనమ్మలు అంటేనే మన ముచ్చట్లు భలే చూస్తారు. అదేవిధంగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా పచ్చడి అయితే నూరేసామన్నమాట. చూసారా, అంతా మెత్తగా మెదుపుకోవాలండి. ఇంకా ఈ విధంగా మెత్తగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. పచ్చడి మిక్సీ బట్టే కన్నా రోటి పచ్చడి ఇంకా చాలా బాగుండిద్దని రోట్లోనే నూరుతున్నాము. మిక్సీ ఉన్నా కానీ ఏదైనా కానీ మసాలా అయినా కానీ కొంచెం అయితే దీంట్లో నూరుతాను, ఎక్కువ అయితేనే మిక్సీ పట్టేది. పచ్చడి ఏదైనా కానీ ఖచ్చితంగా రోట్లో నూరాల్సిందే. మా ఆయనకి నచ్చదనమాట. ఇంకా నా చిటితల్లి ఏమో అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. తరిగిపోయిద్దని భయం పుట్టామని పుట్టుకోవడమే సరిపోతూ ఉంది. ఇంకా పచ్చడి రెడీ అయింది లేదో చూద్దాం. దొల్లుతూ మేడం తాలింపేయాలి మళ్ళీ అన్నిట్లో వేసాం ఇంకా. గోంగూర నూనెలో అయిపోయావా? నూనె వేసాను, గుజ్జుగా ఇంకా నీళ్ళు ఎందుకు? గోంగూరలో నీళ్ళు పోయలేదు, నూనెగా అంటున్నా. కాదమ్మా, కడుగుతున్నాం కదా, కడిగి నీళ్ళు ఒక చుక్క ఉంటాయి. నూనె వేసా మళ్ళీ. ఏమేది గోంగూర పచ్చడమ్మా. గోంగూర పచ్చడి అంటుంది. ఎవరు మావా? ఫ్రెండా? ఏం చెప్పి పొట్టు చూస్తున్నా నేను. అనిమా అదిగో పోయిందమ్మా, అదిగో ఏలు, అదిగో ఏలు. బాగా కలిసిపోద్ది. ఆయన మడిపోతుంది పోతా బిగిసిద్ది, మమ్మలాగుండిద్ది అని. అదిగో మమ్మలాగుండిద్దిగా ఏళ్ళు చూపిస్తుంది. పోయారులే, మా దీప వచ్చింది బుడ్డి, దీప వచ్చింది బుడ్డి. తీసుకో అమ్మాయిని తీసుకున్నా. వినపడలా నీ మాట ఆ పిల్లకి. అది చూసింది, ఇప్పుడు చూసింది. నువ్వు కానొస్తే వచ్చిద్ది. భలే వల్ల పచ్చడి తన్నులు పడతాయి. ఇష్టం తెలియదు పచ్చడికి. అదిగో మీ అదిగో. ఫైనల్గా అయితే పచ్చడి అయితే అయిపోయింది. మనం పోయి అన్నం ఉందండి, టేస్ట్ చేస్తే పోయి అన్నం చూసేద్దాం. నా చిటితల్లి ఏమో ఆడుకుంటుంది. ఎందుకు అంత అందంగా ఉన్నావు అన్నట? ఎందుకు నీ అని నన్ను చూస్తాడుగా. చూద్దాం వేడిగా అన్నం ఎట్లా ఉందో. ఆకలి అవుతుంది, మధ్యాహ్నం కూడా తినలేదు. అన్నం కూడా ఉడికిపోయింది. ఒక ప్లేట్ కార పెట్టేసాను. మొత్తానికి ఒక గిన్నెలో పెట్టేసింది అమ్మమ్మ. సరేనండి, టీవీ కార్డు ఎక్కించావా? అది మరి ఆ అబ్బాయి నేను వద్దని చెప్పా, మరి ఎక్కించి కావాలా? వేడి అన్నంలో పచ్చడి నంచుకొని టేస్ట్ ఎలా ఏంది? రేపు చెప్తాను నిన్ను. ఎందుకు? మా నాన్న ఎట్ చేసి నువ్వు ఎట్ చేసినావు అని. టేస్ట్ చూద్దాం. తింటున్నా, బాగుంది. ఉన్నమా నీకు పెడతా. పిల్లకి పెట్టమ్మా ముందు.